హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మరి ఇవాల్టి వీడియోలో మనం ఇన్స్టెంట్ స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ని ప్రిపేర్ చేయబోతున్నామండి. మరి ఈ ప్యాక్ని మనం ఏదైనా ఎమర్జెన్సీగా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఫేస్ చాలా బ్రైట్గా గ్లోయింగ్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఏమైనా ఉన్నా సరే ఫస్ట్ క్లీన్ చేసుకుందాము. ఆ తర్వాత మనం ఫేస్ అంతటిని కూడా పచ్చి పాలతోని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మీది ఆయిలీ స్కిన్ అయితే మాత్రం పాలకు బదులుగా రోజ్ వాటర్తోని ఫేస్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇంకా మీరు పాలకు బదులుగా పాల మీగడతో కూడా ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా అయినా సరే పర్వాలేదు. ఇంకా మనం మీగడతో కానీ క్లీన్ చేసుకుంటే మన స్కిన్ అనేది ఇంకా బ్రైట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ షుగర్ అలాగే టమాటా తీసుకుంటున్నాను. టమాటాని ఈ విధంగా షుగర్లో డిప్ చేసుకొని ఫేస్ అంతా కూడా రబ్ చేసుకోవాలి. మీరు వైట్ షుగర్కి బదులుగా బ్రౌన్ షుగర్ కూడా యూజ్ చేయొచ్చండి. మరి ఈ టమాటాతో స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ డల్నెస్ తగ్గి అలాగే ఫేస్ లైట్గా అవ్వడానికి టమాటా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మరి షుగర్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అలాగే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏమైనా ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయి. ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ టమాటాతో మీరు వీక్లీ ఒక 3 టైమ్స్ కానీ ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఉన్నారంటే ఎటువంటి క్రీమ్స్ అవసరం లేదండి. మన స్కిన్ న్యాచురల్గానే కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా బ్రైట్గా అవుతుంది. ఈ విధంగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఫేస్ ప్యాక్ అండి. మరి ఫేస్ ప్యాక్ కోసం నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఒక టమాటా తీసుకొని టమాటాని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇందులో గోధుమ పిండి వేసాం కదండి. ఈ గోధుమ పిండి ఏంటి అంటే మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని అలాగే ట్యాన్ని కూడా రిమూవ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఈ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడంతో పాటు మన స్కిన్ బ్రైట్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మరి ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ని వేసుకోవాలి. మీరు ఒరిజినల్ రోజ్ వాటర్ని వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మనకి బయట మార్కెట్స్లో దొరికే రోజ్ వాటర్ని కూడా వేసుకోవచ్చు అండి. మరి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. మరి ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని ఫేస్ అంతా కూడా ఈ విధంగా హ్యాండ్స్తో కానీ బ్రష్తో కానీ అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ప్లెయిన్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవాలి. మరి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఈ ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో పిక్స్ పెడతాను నా ఫేస్ ఎలా ఉంది అనేది. మరి చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.